ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, జాబు రావాలంటే బాబు రావాలని యువత కోరుకుంటున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 14వ డివిజన్ ఏటిమొగలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేశాడని, ఉద్యోగావకాశాలు కల్పించి యువతను ఆదుకోవాల్సింది పోగా యువతను డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలను చేసి యువత భవిష్యత్తును నాశనం చేశారని తెలిపారు. రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, సుంకర్ తిరుమల్ కుమార్, మమతా శ్రీను, పినపోతు సూర్యారావు, బలసాడి రంగారావు, వనమాడి ఉమాశంకర్, సంగాని సత్యబాబు, సంగాని చిన్ని, వనమాడి వీరాస్వామి, సంగాని నాగేశ్వరరావు, సంగిశెట్టి అశోక్, డివిజన్ నాయకులు అంగాడి దుర్గారావు, పినపోతు రాంబాబు, పినపోతు జీవరత్నం, బొడ్డు రవికుమార్, పాలపు ధర్మారావు, బొమ్మిడి సతీష్, ఆరతాడి శివ, పొన్నాడ లోకేష్, వర్మ, మల్లాడి ఏడుకొండలు, దోమరాజు, పెమ్మడి కామేశ్వరరావు, వనమాడి కృపావర్మ, పినపోతు దుర్గారావు, కామాడి సుబ్బారావు, వనమాడి ధర్మారావు, చిన్ని, సంగాడి ఈశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రిక్షాలు కూడా కట్టే పరిస్థితి లేదు. నాకు సూర్యారావు మాట చెప్పారు ఒకసారి సందర్భంలో. సూర్యారావు ఏం చెప్పారంటే, కృష్ణరాజు ఎంపీగా నిల్చున్నారు, ఓట్లు అడగడానికి వచ్చారు. ఏమండి కృష్ణరాజు గారు, మేము ఓట్లు వేస్తాం కానీ మాకు రిక్షా కూడా ఎవడో కట్టనంటున్నాడు, మీరు నెగ్గినన్నే రోడ్డు వేయించండి బాబు, ఓట్లు వేస్తామని కోరానని కూడా చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. రోడ్డు వేయించండి అంటే రిక్షాలు కూడా కట్టేవారు కాదు. రిక్షాలు రెమ్మిలు ఇరిగిపోయి, ఓతులు రెమ్మిలు కూడా ఇరిగిపోయి, అలాంటి పరిస్థితి ఉండేది. అలాంటిది రోడ్లు లేని పరిస్థితి. ఆ రోజు స్కూల్ కట్టిన తర్వాత రోడ్లు కూడా వేయాలని చెప్పి ఎక్కడో గాంధీనగర్ సిమెంట్ రోడ్డు ఉంది కాకినాడలో, అలాంటిది మన ఏంటి మొక్క సిమెంట్ రోడ్డు తీసుకొచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తాం. సిమెంట్ రోడ్డు వేసినాం కరెక్టే. మళ్ళీ వలస ఏదైనా ముంపు వస్తే ఒకే రోడ్డు మునిగిపోతుంది, రెండో రోడ్డు వేయాలని చెప్పేసి ముల్లారంగూడు రోడ్డు వేయాలని మున్సిపల్ ఆఫీసులో పిలిచాను. పిలిస్తే ఏమన్నారంటే, ఇది మా మున్సిపాలిటీ సంబంధం లేదు కొండబాబు గారు, ఇది పోర్ట్ ఏరియా, కెనాల్ అంతా పోర్ట్ వాళ్ళది, వాళ్ళ ద్వారా వేయించాలని చెప్పారు. అప్పుడు సతీష్ చంద్ర కలెక్టర్ గారు, సార్ మన మున్సిపాలిటీ రోడ్డు అయినట్టుందండి, మీరు వచ్చి ఒకసారి చూడాలంటే అప్పుడు వచ్చారు. ఆయన చూశారు, ఆయనతో మాట్లాడి పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్ని మున్సిపాలిటీకి బదిలీ చేసి మున్సిపాలిటీ ద్వారా ముల్లారంగూడు రోడ్డు వేయించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు.